అవు గాని ఈ తాపం మన దిక్కు కాలం మంచిగా లేనట్టే కొడుతున్నదోళ్ళ వానలు మస్తు పడతాయి అని అనుకున్నా. వానలు అంతగానం అయితే ఏమి లేనట్టే కొడుతున్నది నాకు కదా. మన కాడ గిట్లున్నదా? మీది బాజుకు మాత్రం అద్దంటే వానలు పడుతున్నాయి. సూత్తనే వరదలు మీదికి వస్తున్నాయి. జనాలు ఆగమాగం ఆడబడివి. జీవాల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం అవుతున్నదోళ్ళ. అగ చూడుండ్రి మీరే. అవుల్లో మీది బాజుకు అంతా వరదలతోని ఆగమాగం అవుతుంది. చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. ఇక అస్సాంలోనైతే పాపమొల్లా జనాలు వరదలల్లా కొట్టుకపోతున్నారు. కొండచేరియలు ఇరిగిపడి జీవిడిచిర్రు. జనాలు తట్టాబుట్టా చదువుకొని ఒడ్డుకు వారిపోతాండ్రు. ఇక జనాల పరిస్థితే గిట్లుంటే మరి జీవాల పరిస్థితి ఇంకెట్లుండాలి కావచ్చు. వామ్మో, ఆలోచిస్తుంటేనే పానం కలుక్కుమంటున్నదిలా నాకైతే. అంతేందుకు కాంజిరంగా జూ పార్క్లా జీవాలు చూడుండ్రి నీళ్ళల్లో ఎట్లా తనలాడుతున్నాయో. అగో ఇవి జింకలా? జింకలే ఉన్నట్టున్నాయి. ఇగో ఇటు ఖడ్గమృగాలకు కూడా అవస్థ వచ్చిందోల్లా. పాపం పార్కులకు కూడా వరద నీళ్లు బగ్గచ్చినాయుల్లో. ఇక ఈ నీళ్ళల్లా అవి మునిగిపోతున్నాయి. పానాలు కాపాడుకునేందుకు ఇగో ఇట్లా తనలాడుతున్నాయి. జూ పార్కుల పరిస్థితి గిట్లున్నదా? అదే అస్సాంలా పాపం ఒక గున్న ఏనుగు తొవ్వదప్పిందోల్లా నదిలా ఇరుక్కపోయింది. వరదలా ఇగో ఇట్లా కొట్టుకొస్తున్నది. ఇక దాని తన్లాట చూడుండ్రీ. అయ్యయ్యయ్యో. అయితే అడవి ఆఫీసర్లు ఈ ఏనుగును కాపాడేందుకు ముంగట పడ్డరులో కొందరు నదిలకు పోయిర్రు. ఇక కొందరేమో బ్రిడ్జి మీదికెళ్ళి దాన్ని కాపాడే ఉపాయం చేసిర్రు. చూడుండ్రి మరి దాన్ని ఎట్లా మీదికి తెచ్చిర్రో. అమ్మయ్య, బతికి బట్టగట్టింది పో. అగో పాపం దీని కడుపులకు నీళ్లు పోయినాయి కావచ్చు. జరసేపు తిప్పల పడ్డది కానీ వెనకసీరి డాక్టర్లును ఆఫీసర్లు దీనికి ట్రీట్మెంట్ చేసి మళ్ళా జంగళ్లకు సాగదోలిర్రు. కానీ ఏ మాట కామాటెన్నులో వరదలతోని జనాలు ఎంత గోస పడతారో జీవాలకు కూడా గట్లనే గోస ఉంటుంది కదా.